సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హౌ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలానే అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. చోరీలకు అలవాటు పడితే కంటికి ఏది కనిపిస్తే అదే ఎత్తుకుపోతారు. దొంగతనం చేయకుంటే చేతులు దురదపడతాయేమో, లేకపోతే ఏంటి, అరే ఎవడైనా సెల్ ఫోన్లు ఎత్తుకుపోవడం చూసాం, లేదంటే డబ్బులు ఎత్తుకుపోవడం చూసాం. వీళ్ళు వెరైటీగా ఉన్నారు ఇడియట్స్. సెల్ టవర్స్ బ్యాటరీలు చోరీలు పాల్పడ్డారు. చివరకు కాకీలు చేతికి చిక్కి చెప్పకూడదు తింటున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో పలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ ఫోన్ టవర్స్ వద్ద ఉన్న బ్యాటరీలను చోరీ చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు ముఠాను పట్టుకున్నారు రూరల్ పోలీసులు. ఇక వారి వద్ద నుంచి 7 లక్షల విలువైన బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్టెల్, తర్వాత బిఎస్ఎన్ఎల్, జియో సంబంధించినటువంటి టవర్లకు ఉంచినటువంటి బ్యాటరీలని కొంతమంది వ్యక్తులు దొంగలిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 12 కేసులు కట్టాము దాని మీద. సిహెచ్ విజయరావు ఐపీఎస్ వారి యొక్క సూచనలు, వారి యొక్క సలహాలు మేరకు మేము సారించిన ఆ టీము, తర్వాత వాళ్ళ సలహాలు అన్నీ తీసుకుని టెక్నికల్ టీమ్ సపోర్ట్తో ఈరోజు 5 మంది ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. ఈ మోసునూరు దక్షిణ శివార్లో ఉన్నటువంటి పమిడి కాలేజ్ దగ్గర NH-16 ఫ్లైఓవర్ దగ్గర 5 మందిని ముద్దాయిలు పడుతున్నాము. ఈ 5 మంది ముద్దాయిలు కూడా మోసునూరు ఇంద్రమ్మ కాలనీ చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళు గత సంవత్సరం నుంచి కూడా ఎయిర్టెల్, తర్వాత ఈ బిఎస్ఎన్ఎల్ టవర్లని టార్గెట్ చేసి అక్కడ ఎవరు కావాలి ఉండరు కాబట్టి రాత్రిపూట లాక్స్ బ్రేక్ చేసి అక్కడ ఉన్న టవర్కి పెట్టినటువంటి బ్యాటరీని దొంగలించుకొని పోయి వేరే వాళ్ళకి అమ్మటం జరుగుతుంది. ఈ విధంగా గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు అక్కడక్కడ చేసినారు. ఇందులో కావలి, బిట్రగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో, తర్వాత ఎస్ఆర్పురం పోలీస్ స్టేషను, కొవ్వూరు, దగదర్తి, పొడవలూరు, జల్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళు దొంగతనాలు చేయడం జరిగింది. మరియు వారి సిబ్బంది, తర్వాత కావలి రూరల్ సిఏ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి ఈరోజు ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి సుమారుగా 7,40,000 విలువ చేసే బ్యాటరీలని, అందులో కొన్ని ఇక్కడ మీ ముందర ఉంచడం జరిగింది. అన్నీ ఉంచలేము కాబట్టి కొన్ని తీసుకురాలేదు. మిగతాది కూడా వాళ్ళ దగ్గర రికవర్ చేశాము. దాదాపు 100 బ్యాటరీలు. దీంట్లో ఇంకా 2 ముద్దాయిలు పరారులు ఉన్నారు. ఇంకా కొన్ని బ్యాటరీలు కూడా రికవర్ చేసేది ఉంది. సో ఇంక మీద ఎక్కడ కూడా ఇట్లాంటి టవర్ సంబంధించినటువంటి బ్యాటరీలు దొంగతనం జరగకుండా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. గత సంవత్సరం నుంచి కూడా దొరకకుండా తప్పించుకుంటున్నారు. వీళ్ళని ఈరోజు పట్టుకోవడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తారు. ప్రస్తుతానికి మనకు వచ్చిన సమాచారం మేరకు గత సంవత్సరం నుంచి కూడా వీళ్ళు బ్యాటరీలో దొంగతనం చేస్తున్నారు. వీళ్ళు అక్కడ అంటే ముఖ్యంగా టవర్ల దగ్గర ఎవరు ఉండరు కాబట్టి బందోబస్తు కూడా ఎవరు ఉండరు. తర్వాత వాళ్ళు సరిగా సీసీ కెమెరాలు కూడా పెట్టుకోలేదు. తర్వాత ఎవరు కూడా కావాలి కూడా ఉండరు. అక్కడ లాక్ చేసుకొని వెళ్ళిపోతారు. ఆటోమేటిక్ సిస్టమ్ కాబట్టి లాక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అక్కడ ఎవరు రారు కాబట్టి అన్నీ కూడా ఆల్మోస్ట్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసుకుని అవుట్స్కట్స్లో ఉన్నట్టు అక్కడ ఎవరు రారు కాబట్టి వీళ్ళకి ఈజీ అయిపోయింది. ఇవన్నీ కూడా లాక్స్ బ్రేక్ చేసి అక్కడ ఉన్నటువంటి బ్యాటరీని తీసుకుపోయి అమ్ముకోవడం జరుగుతుంది. మేము కొంతమందిని మా సిబ్బందిని ఇన్ఫర్మేషన్ పెట్టి
వాళ్ళని ట్రాక్ చేసాము. ట్రాక్ చేస్తే మాకు వచ్చిన అనుమానం మేరకు వాళ్ళని నిఘా వేసి వాళ్ళ మూమెంట్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసినప్పుడు ఈరోజు వాళ్ళు మళ్ళీ బ్యాటరీలు కొన్ని తీసుకువెళ్తుంటే రెడ్ హ్యాండెడ్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని ఇంట్రాగేట్ చేసినప్పుడు గతంలో చేసినటువంటి అన్ని నేరాలు కూడా ఒప్పుకున్నారు. సో వాళ్ళ దగ్గర ఈ బ్యాటరీలన్నీ కూడా రికవర్ చేసి ఈరోజు రిమాండ్ వాళ్ళ మీద ఏ సెక్షన్ నమోదు చేశారు? అది దాని గురించి మాకు సమాచారం లేదు. బ్యాటరీస్ దానికి వాల్యూ తక్కువ ఉంటుంది, దాదాపు 5 లక్షల. మద్యం, ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం. అది తాగాక వింతగా ప్రవర్తిస్తుంటారు. తాగకముందు బాగానే ఉంటారు. అదేంటో కానీ మందు తాగడంటే ఇట్టే తెలిసిపోతుంది. కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. తప్పు చేసి ఎలా తప్పించుకోవాలా అని ప్లాన్ వేస్తారు. అవి కాస్త అడ్డం తిరిగి పట్టుబడతారు. దొరికాక కూడా ఒప్పుకోరు, బుకాయిస్తూ ఉంటారు. కాకిలు కూడా బూడి కొట్టించేందుకు ట్రై చేస్తారు. సక్సెస్ కాక తల పట్టుకుంటారు. పీకలు తాగి ఆ వ్యక్తి ఏం చేశాడో ఒకసారి చూడండి. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిఆర్డీఓ సాయిబాబా దేవాలయం ప్రాంతంలో ఫలక్నుమా ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్చల్ చేశాడు. తాను రాజకీయ నాయకుడినని పోలీసులపైన దురుసుగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో తానే కారు నడుపుకుంటూ వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయడాన్ని గమనించి పక్క సీట్లో ఉన్న వ్యక్తిని పోలీసులు చూస్తుండగా డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టి ఇప్పుడు తనిఖీ చేయమని పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ అల్లు నాకు చెప్తా డ్రైవర్ పార్కు ఎందుకు పారిపోయాడు ఉన్నానని చెప్తున్నా. అరే డ్రైవర్ ఉంటే కారు అర్థం కాదు. డ్రైవర్ ఉంటే కారు ఉంది. బాబు అన్నాను లేదు సార్. ఇప్పుడు నేను అది కాదు, ఇప్పుడు పొద్దున జైలు వేస్తావు అంతకన్నా ఎక్కువ ఉండగా సార్. లేదు సార్ లేదు సార్, నేను ఊళ్ళు తెచ్చుకో నా కారు తీసుకో అంతకంటే పాతో చెప్పిన వాతో చెప్తుంటే లేరు. నేను చెప్పిన అది ఊదేసి పోమన్నాను చెప్పినాం మాట్లాడు. డిపార్ట్మెంట్ అంతా ఒక మాట చెప్తా సార్. డిపార్ట్మెంట్ ఇప్పుడు మేము ఆట అబద్ధాలు చెప్పాలా అంటే అక్కడ అవద్దని చెప్పాలి. డ్రైవర్ సీట్ లో దొంగోడు పారిపోతాడు లేకపోతే మంచోడు పారిపోతాడు. తప్పించుకోలేదు. డ్రైవర్ సీట్ లో కూర్చోరు. డ్రైవర్ సీట్ లో నువ్వు తప్పించుకోవాలి. ఇప్పుడు నువ్వు మాయ చేద్దాం కొంచెం तुम का लाइफ ही बताता हूँ तुम्हारे को. तुम कौन है? तुम झूठे इंसान है. तुम नंबर 1 के झूठे. तुम కుక్కలు 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 ఎక్కడ చూసినా అవే కుక్కల మాట. అదే భయం. రోడ్డు మీద అలా నడిచి వెళ్తుంటే కుక్కలు కనపడితే చాలు అమ్మో వద్దు బాబు ఈ దారి బాగలేదు అనుకుంటూ వేరే దారిలో వెళ్ళాల్సిన పరిస్థితి. అసలు ఈ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. పట్టుకొని పోవచ్చు కదా వీధి కుక్కల్ని. మనుషుల ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు? కుక్కలు మనుషుల్ని పీకుతుంటున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా కుక్క కాటుకు గురవుతూనే ఉన్నారు. ఇది ఎక్కడికి దారితీస్తుందో ఏమో వేచి చూడాలి. అధికారులు ఓసారి
ఆలోచించండి. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా దాడి చేసి పిక్కలు పీకేస్తున్నాయి. ఏ వీధిలో చూసినా పదుల సంఖ్యలో వీధుల్లో పహారా కాస్తూ ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తుంటాయి. రాజంపేట పట్టణంలోని నలంద పాఠశాల సమీపంలో మహిళలపై పిచ్చి కుక్క తీవ్రంగా గాయపరిచింది. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని తిరుపతికి అత్యవసర చికిత్స నిమిత్తం తరలించారు. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కన ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు అనుభవించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా ఆగిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. ఇది మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. పేకల దాకా ఫుల్గా తాగడం, గొడవ పెట్టుకోవడం. ఆహా, అంత ఎందుకు తాగాలి? ఎందుకు గొడవలు పడాలి? ఇంటి దగ్గర మిమ్మల్ని తాగుబోతులు మీకోసం మీ పిల్లలు భార్య ఎదురు చూస్తారన్న ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. వాళ్ళు ఉన్నారనే విషయం అన్న గుర్తు ఉంటుందా? వాళ్ళకైనా మందు మీద కూర్చుంటే వాళ్ళు ఎందుకు గుర్తొస్తారు? సీసా ఖాళీ కావాలి,
తలుచుకుంటూ అలా ఊగుతూ వెళ్ళాలి. ఈ మధ్యన ఎవరైనా గొడవ పెట్టుకుంటే అంతే సంగతి, పాడె మీద ఇంటికి వెళ్ళాలి. మందు మానేయడం వల్ల నష్టం అంటూ ఏమి ఉండదు, ఇజంట్ ఇట్? ఆ లాభాలు తప్పితే. మధ్యలో ఇద్దరి మధ్య జరిగిన గొడవలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? మందుబాబుల మధ్య చోటు చేసుకున్న వివాదంలో ఒకరికి గాయాలయ్యాయి. మార్కాపురం పట్టణంలోని మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఎన్ఎస్ నగర్కు చెందిన ఉప్పలపాటి నాగరాజు, సుంకేసులకు చెందిన కె రామిరెడ్డి, కె రోసిరెడ్డి కంబం రహదారిలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో వేర్వేరుగా మద్యం తాగారు. ఆ మత్తులో రామిరెడ్డి, రోనిరెడ్డి నాగరాజులతో గొడవపడి చాకుతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన నాగరాజును మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. పట్టణ ఎస్ఐ శశికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కొత్తోడు ఈ సాకరాలు వాడేవాడు వచ్చి వాడు వచ్చి మసా పుచ్చిపోయాడు. ఇప్పుడే 5 నిమిషాలు అంతే. వాడు బండి కూడా ఎన్నే పెట్టినాము బయటికి కూడా. ఒకరు దొరికిండు, ఇంకొకరు దొరకాలి. ఏ జాబ్ చేసినా వీక్ ఆఫ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు వీక్ ఆఫ్ వస్తుందా, ఎప్పుడు రెస్ట్ తీసుకుందామా అని. ఏ రిస్క్ లేకుండా ఉద్యోగానికి వెళ్ళి వచ్చే మీరే అలా అనుకుంటే పక్కా స్కెచ్ వేసి కాకీల కంట పడకుండా ఎవ్వరికి దొరకకుండా దొంగతనాలకు పాల్పడే దొంగలకు వీక్ ఆఫ్ ఉండాలి కదా. అలా అనుకున్నారా ఏమో ఆ దొంగలు. ఎలాగూ రిస్క్ తీసుకొని మైదానంలో దిగుతున్నాం, ఓ లైన్ మొత్తం దోచేస్తే సరే అనుకున్నట్లుంది. ఎలా ఎంట్రీ ఇచ్చారో ఎగ్జిట్ కూడా అంతే సక్సెస్ఫుల్గా ఇచ్చారు. 3 పట్టణాల్లో వరుసగా చోరీలకు పాల్పడి ఎవరికి చిక్కకుండా తప్పించుకున్నారు. వాళ్ళ ఆట కట్టించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. నెల్లూరు, సూళ్లూరుపేట, తడ పట్టణాల్లో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. సూళ్లూరుపేట పట్టణంలో 3 చోట్ల చోరీకి విఫలయత్నం చేశారు. అలాగే తడలో 3 చోట్ల చోరీకి ప్రయత్నించారు. సూళ్లూరుపేటలోని మోర్ సూపర్ మార్కెట్ షట్టర్ తాళాలు పగలగొట్టి అద్దాలను బండరాళ్లతో కొట్టి లోపల ప్రవేశించారు. కంప్యూటర్ల కింద ఉండే క్యాష్ డ్రాలను పగలగొట్టే ప్రయత్నం చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్న కేకే పాన్ బ్రోకర్స్ షాపు తాళాలు కూడా పగలగొట్టారు. కానీ లోపలికి వెళ్లలేకపోయారు. దానికి ఎదురుగా ఉన్న పాత అష్టలక్ష్మి సూపర్ మార్కెట్ షట్టర్ తాళాలు కూడా పగలగొట్టి చోరీకి ప్రయత్నించారు. తమిళనాడుకు చెందిన 5 దొంగలు ఇలా హల్చల్ చేసినట్లు సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన వీడియోను బట్టి తెలుస్తోంది. చెన్నై నుండి ముందుగా తడలో చోరీలకు ప్రయత్నించిన అనంతరం సూళ్లూరుపేటలో చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. మొత్తం మాస్క్ ఇది కవర్ చేశారా? లేదు సార్, నెడతారు దాన్ని, అది నాకు అది రాదని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసి కొట్టేసాను.
రాయి తీసుకొస్తాడు వెళ్ళి. అందరూ ప్లాన్డ్గా వచ్చారు, ఎవరో తెలియకుండా ఉండడం కోసమే సార్ రాయి చేసేసాడు. లోనికి వచ్చేసారు. ఇంకా క్యాష్ టైం వాళ్ళు ఎవడో బైక్ వాళ్ళు చూసుకుని రొటేట్ వాళ్ళే ఆ ఎదురు వెళ్ళి బైక్ వీళ్ళ బైక్ వాళ్ళ బైక్ వాళ్ళే బైక్లు రౌండ్ వేస్తే ఎవరైనా వస్తున్నారేమో. బండి నెంబర్ తెలియదంటారా? పట్టేస్తారు కదా ఒకరిని పట్టేసారు సార్. ఒకరు రెడీగా ఉన్నారు. ఇంకా నేను గట్టిగా ఇంకా చెప్తే ఇంకా మొత్తం బయట పెట్టేస్తాడు. దొరికిన ఒక్కడితో బాగా ఇంకా డీప్గా దిగారంటే మొత్తం అన్ని బయటపడతాయి. మనం కనెక్ట్ అయిపోయినట్టున్నారు. ఫోన్ కాల్ చెప్పిన రోజు చేస్తున్నట్టున్నారు. లోపల ఏం జరిగింది మళ్ళీ మనం చూడాలి. ఒకప్పుడు స్కూల్కు 9 గంటలకు పోతే 4 గంటలకు స్కూల్ వదిలేవారు. ఇంటికి వచ్చాక ఇంటి దగ్గర బుక్స్ కూడా పెట్టుకోకపోయేది. ఇంటికి వెళ్ళగానే బుక్స్ అక్కడ పడేసి ఆడుకోవడానికి వెళ్ళేది. ఆటలు ఆడుకొని అప్పుడు ఇంటికి వచ్చి స్నానం చేసి తిని చదువుకునేది. ఇప్పుడు పొద్దునే 8 గంటలకు స్కూల్ అంటే 6 గంటలకే ఇంటి ముందర స్కూల్ బస్ హారన్ కొడుతూ ఉంటుంది. అప్పుడు వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 6 అవుతుంది. ఆటలు లేవు, పాటలు లేవు, తిండి లేదు, రెస్ట్ లేదు. ఇది స్కూల్ పిల్లల పరిస్థితి. ఇక మరి కాలేజీ పిల్లల పరిస్థితి, వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. లేదంటే ఆ బాధ తట్టుకోలేము. కార్పొరేట్ వ్యవస్థ వచ్చాక పోటీలు ఎక్కువయ్యాయి. అవేవో ఆటల పోటీలు అనుకున్నారు. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. చదువులు మా కాలేజీకు ఎక్కువ ర్యాంకులు రావాలంటే మా కాలేజీకి ఎక్కువ ర్యాంకులు రావాలి అని పోటీ. చివరకు ఎక్కడి దాకా వెళ్తుందంటే ఉదయం 4 గంటలకు నిద్రలేసి క్లాసులు స్టార్ట్ చేస్తే నైట్ 10 గంటల వరకు గ్యాప్ ఇవ్వకుండా కొట్టేస్తూనే ఉంటారు. ఆ ఒత్తిడి పిల్లలు మెదడు, బాడీలు ఎదుగుదల, ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆ బాధ తట్టుకోలేక ఇంట్లో వాళ్ళను బాధ పెట్టలేక చివరికి ఉసురు తీసుకున్నారు. ఎక్కడో ఓ దగ్గర ఇది ఆగాలి, లేదంటే ఇంకా ఎంతమంది బలవుతారో. ఈ కార్పొరేట్ విద్యా వ్యాపారానికి ఫుల్ స్టాప్ పడాలి. హన్మకొండలో ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్లో ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుంది. ఇంటర్ పరీక్షకు హాజరై హాస్టల్లో ఉరేసుకుంది. మృతురాలు కొండకండ్ల మండలానికి చెందిన నాగజ్యోతిగా గుర్తించారు పోలీసులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో వ్యూవర్స్, ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో రేపు మళ్ళీ ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 9 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.